హాయ్ అండి, అందరికీ నమస్కారం. విద్య నేర్పవలసినటువంటి గురువే మరి విద్యార్థుల ప్రైవేట్ పాటు టచ్ చేస్తూ విద్య నేర్పితే ఎంత బాధాకరమైన విషయం, విద్యార్థులు ఎంత కుమిలిపోతారనే సంగతి కూడా చాలా మందికి తెలుసు. కాకపోతే ఇక్కడ విద్య నేర్పే ఉపాధ్యాయులు ఏమని కోరుతారు, కొంతమంది ఏమనుకుంటారు, విద్య నేర్పుతున్న తల్లిదండ్రులతో భావిస్తారు వాళ్ళు. ఎందుకంటే విద్య నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థులు కూడా ఒక తల్లిదండ్రులుగా భావించినప్పుడు నేర్పవలసినటువంటి గురువే మరి వాళ్ళపై కామాంధం లేక కళ్ళు నెత్తికెక్కి ప్రైవేటు పాటను టచ్ చేయడం అనేది ఎంతవరకు సామాన్యమైన విషయం. అది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. శ్రీకాకుళం జిల్లా నాగులప్పపాడులో మరి మండలంలో ఈ విషయం జరిగింది. మరి జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో విద్యార్థులని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఇదే విషయం ప్రైవేట్ పాటను టచ్ చేస్తూ విద్యార్థులను చాలా వరకు ఇబ్బంది పెడుతుంటే, ఇబ్బందులకు గురి చేస్తుంటే వాళ్ళందరూ కలిసి విద్యార్థులు ఎవరికి చెప్పాలో తెలియక అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా కొంత మేరకు చెప్పారంట. ఎందుకంటే తోటి ఉపాధ్యాయుడు కాబట్టి వాళ్ళు కూడా కొంత మేరకు అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పి వదిలిపెట్టేసారు. అయినప్పటికీ వినకపోవడం వల్ల తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు చెప్పడం జరిగింది. వారు స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుడు బయటికి వెళ్ళంగానే వారు పేరెంట్స్ వాళ్ళ అన్నదమ్ములు, బంధుమిత్రులు అందరూ వచ్చేసి ఉపాధ్యాయుని దేహశుద్ధి చేసి చితక బాధేసారు. ఎందుకంటే ఇలాంటి విషయాలలో ఉపాధ్యాయుని నమ్మే తల్లిదండ్రులు ఇంటికాడ స్వేచ్ఛగా ఉండి ఒక తల్లిదండ్రులు హోదాలా ఉంటారు, మా పిల్లలకు చదువు నేర్పుతారు అనే ఉద్దేశంతో పంపిస్తారు. అలాంటప్పుడు విద్య నేర్పవలసినటువంటి గురువు ఈ విధంగా కళ్ళల్లో నెత్తికెక్కి కామంతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థుల పట్ల అసభ్యంగా మాట్లాడడం, ప్రైవేట్ పార్ట్ టచ్ చేయడం అనేది బాధాకరమైన విషయం. ఇలాంటి వారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి కొంతమంది ఉపాధ్యాయులు ఏమైనా చేసినా కూడా, ప్రైవేట్ పార్ట్ టచ్ చేసినా కూడా తల్లిదండ్రులకు కానీ, బంధుమిత్రులు, అన్నదమ్ములకు కానీ ఎవరికైనా ఖచ్చితంగా చెప్పాలి ధైర్యంగా. లేకపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, వారిపైన చర్యలు ఉంటాయి. ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను హెచ్చరిస్తున్నా, ఉపాధ్యాయులు ఇలాంటి ఘటనలకు ఎవరైనా పాల్పడితే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నా. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.